నేను లాస్ట్ 10 డేస్‌గా నెల్లూరులో ఉంటున్నా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ ఈవినింగ్ 7 వరకు వర్క్ చేసి అండ్ నైట్ మళ్ళీ హోటల్‌కి రిటర్న్ అయ్యేవాడిని. సో, ఇట్లా లాస్ట్ 10 డేస్‌గా నా డైలీ రొటీన్ ఇదే. చూస్తే నెల్లూరులో 10 డేస్ స్పెండ్ చేశాను. కానీ ఒక్క క్వెషన్ మాత్రం నా మైండ్‌లో ఉంది. అసలు ఈ సిటీని నిజంగా ఎక్స్‌ప్లోర్ చేశానా? నిజం చెప్పాలంటే లేదు. యెస్టర్‌డే నా వర్క్ కంప్లీట్ అయింది. అండ్ రేపు నా రిటర్న్ జర్నీ ఉంది. సో, ఈరోజు మొత్తం నేను కంప్లీట్‌గా ఫ్రీగా ఉన్నా. సో, నా బ్రెయిన్‌లో ఒక్కటే క్వెషన్. నెల్లూరుని లీవ్ అయ్యే ముందు ఒక రోజు మొత్తం నా కోసం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. సో, నా జర్నీ స్టార్ట్ చేశా హోటల్‌కి దగ్గరలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌తో. మార్నింగ్ 11కి ఆ టెంపుల్‌కి అయితే రీచ్ అయినాం మేము. అండ్ సిటీ మధ్యలో ఉన్న ఈ టెంపుల్ ఫస్ట్ లుక్‌లోనే చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. చాలామంది డివోటీస్ దర్శనానికి వస్తున్నారు. అండ్ టెంపుల్ అట్మాస్ఫియర్‌లో అడుగు పెట్టగానే వర్క్ ప్రెషర్ నుంచి కొంచెం బ్రేక్ దొరికినట్టు అనిపించింది. కొన్ని ప్లేసెస్ పెద్దగా ఫేమస్ అవ్వడం వల్ల కాదు, అక్కడున్న పాజిటివ్ ఫీలింగ్ వల్ల స్పెషల్ అవుతాయి. సో, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నాకు అలాంటి ఫీలింగ్ ఇచ్చింది. దర్శనం కంప్లీట్ చేసుకొని కొంచెం సేపు అక్కడే టైం స్పెండ్ చేశాను. అండ్ తర్వాత నెల్లూరు స్ట్రీట్స్‌లో తిరిగాను, నెల్లూరు లోకల్‌ని ఎక్స్‌ప్లోర్ చేశాను. అండ్ కొంచెం చాయ్ తాగి రిలాక్స్ కూడా అయ్యాను. సో, అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి లోకల్స్ చాలా మంది నాకు కంటిన్యూస్‌గా సజెస్ట్ చేసిన ప్లేస్ ఏంటో తెలుసా? శ్రీ రంగనాథ స్వామి టెంపుల్. ఆ టెంపుల్ అస్సలు మిస్ అవ్వకండి సార్. నెల్లూరు వచ్చి మీరు ఆ టెంపుల్ మిస్ అయ్యారు అని అంటే ఇంకా మీరు అన్నీ మిస్ అయినట్లే అని చెప్పేసి అన్నారనమాట. సో, ఈవినింగ్‌కి కూడా నా డెస్టినేషన్ అయితే డిసైడ్ అయిపోయింది. ఆ డెస్టినేషన్ నేమ్ తెలుసు కదా, శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి టెంపుల్. టెంపుల్ వైపు ట్రావెల్ చేస్తుంటే నెల్లూరు సిటీ హజల్ స్లోగా వెనక్కి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాక ఫస్ట్ లుక్‌లో ఆ టెంపుల్ కన్నా ఆ ప్లేస్ అట్మాస్ఫియర్ ఉంటుంది చూసారా, అది నా అటెన్షన్‌ని క్యాప్చర్ చేసింది. పెన్నా రివర్ పక్కనున్న ఈ టెంపుల్ చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. అండ్ సిటీ నాయిస్ నుంచి దూరంగా వచ్చినట్టు అనిపించింది నాకైతే. కొంచెం సేపు ఆ రివర్ సైడ్‌లో నిల్చొని ఆ ఎన్వైర్న్‌మెంట్‌ని ఎంజాయ్ చేశాను. అసలు ఆ కూల్ బ్రీజ్, ఆ సైలెన్స్ అండ్ ఆ పీస్‌ఫుల్ అట్మాస్ఫియర్ నిజంగా చెప్పాలి అంటే ఆ మూమెంట్‌లో టైం స్లో అయిపోయినట్లు అనిపించింది. అండ్ ఈ టెంపుల్ ప్రెమిసెస్‌లో గోశాల కూడా ఉంది. అండ్ అక్కడికొచ్చినటువంటి డివోటీస్ అక్కడ ఉన్నటువంటి గోవులకైతే ప్రసాదం పెడుతున్నారనమాట. నేను ఇంకా వాటిని చూసుకుంటూ ఆ గోవుల దగ్గర కూడా కొంచెం అయితే టైం స్పెండ్ చేశాను. అండ్ నాకు అనిపించింది ఏంటంటే, మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా ప్లేసెస్ విజిట్ చేస్తాం కదా. సో, కొన్ని ప్లేసెస్ మాత్రం మనల్ని స్లో అవ్వమని గుర్తు చేస్తాయి. ఈ టెంపుల్ నాకు అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. దర్శనం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది. టెంపుల్‌లో భక్తుల కోసం క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేశారు. హానెస్ట్‌లీ నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఐటీయా? ఓకే.
అండ్ కొన్నిసార్లు ట్రావెల్‌లో మనం ప్లాన్ చేసిన మూమెంట్స్ కన్నా అన్‌ఎక్స్‌పెక్టెడ్ మూమెంట్స్ ఎక్కువ గుర్తుండిపోతాయి కదా! అలాంటిదే ఈ మూమెంట్ కూడా. అండ్ మార్నింగ్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌తో స్టార్ట్ అయిన నా డే ఈవినింగ్ శ్రీ తలపల్లి రంగనాథ స్వామి టెంపుల్ దగ్గరైతే కంప్లీట్ అయిందనమాట. నెల్లూరుకి నేనొచ్చింది ఆఫీస్ వర్క్ కోసం. కానీ తిరిగి వెళ్ళినప్పుడు మీటింగ్స్ గుర్తుండవు అండ్ రిపోర్ట్స్ గుర్తుండవు అండ్ ఫీల్డ్ వర్క్ గుర్తుండదు. అసలు ఏది గుర్తుండదు. ఈ పీస్‌ఫుల్ డే గురించి ఎక్కువ గుర్తుండిపోతది. 10 డేస్‌గా ఈ సిటీలో ఉన్నా, కానీ ఈ ఒక్క రోజులో నెల్లూరుని కొంచెం బెటర్‌గా అర్థం చేసుకున్నాను. కొన్ని జర్నీస్ మనం ప్లాన్ చేస్తాం. కొన్ని మెమరీస్ మాత్రం మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. నెల్లూరులో నా లాస్ట్ డే అలాంటి ఒక బ్యూటిఫుల్ మెమరీగా మిగిలిపోయింది.